మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు నవంబర్ మాసంలో 30వ తేదీ అనగా శనివారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకులు మిత్ర ద్రోహం వల్ల కుంగిపోతారు. ఈ రోజున దిన ఫలాల ప్రకారం ఇలాగే జరగబోతుంది. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి పరిస్థితుల్లో మీరు కూరుకుపోబోతున్నారు తెలియాలి అంటే గనక వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. వీరు అందరిలో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందితో తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకొని మంచి చెడు బేరీస్ వేసుకొని అమలు చేస్తుంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి అలాగే ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు సలహాలు ఇవ్వడం మాత్రమే కాదండి, అవసరమైతే ఆర్థిక సాయం చేశారు. వీరికి చిల్లర వ్యాపారాలు బాగా కలిసొస్తాయి. వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగాలు కూడాను మంచి స్థితిలోకి చేరుకుంటారు. వీరిని ప్రేమించి అభిమానించేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఈ రాశిలో ఉన్న పెద్ద లోపం ఏమిటంటే అందరినీ గుడ్డిగా నమ్మేయడం, అందరితో చాలా సన్నిహితంగా ఉండడం, కొత్తగా పరిచయమైన వ్యక్తులను కూడా తొందరగా నమ్మేసి వారి యొక్క పర్సనల్ విషయాలు చెప్పేయడం, అవసరమైతే వారికి డబ్బు సాయం చేయడం, ఇటువంటి పనులు చేస్తుంటారు. ఈ యొక్క మనస్తత్వమే వీరి జీవితంలో నూతనంగా పరిచయమైన వ్యక్తులను కూడా తొందరగా స్నేహితులుగా మార్చేసుకుంటారు. అటువంటి ఒక స్నేహితుడు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, వీరి జీవితంలో నూతనంగా వచ్చిన వ్యక్తులను కూడా వీరు తొందరగా స్నేహితులుగా మార్చేసుకుంటారు. అటువంటి ఒక స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ మీకు ఈ రోజున మోసం చేసే అవకాశాలున్నాయి. నవంబర్ మాసం 30వ తేదీ శనివారం దిన ఫలాల్లో ఇలా కనిపిస్తున్నాయి. మిత్ర ద్రోహం జరిగిపోతుంది. మీ జీవితంలో కొంతకాలంగా ఆ వ్యక్తిని చాలా నమ్మారు. వారి వల్ల మీరు మోసపోవడంతో మానసికంగా కృంగిపోయే అవకాశాలున్నాయి. అది ఆర్థిక పరంగా కావచ్చు, లేకపోతే ఎవరికి చెప్పకూడనటువంటి ఏదైనా మీ యొక్క జీవితానికి సంబంధించిన వ్యక్తిగత విషయం వారు తెలుసుకొని మీ వెనకాల వారు అందరికీ చెప్పడం కావచ్చు. ఈ విధంగా వారి గురించి ఒక న్యూస్ అయితే మీకు వినిపించబోతుంది. ఈ యొక్క మిత్ర ద్రోహాన్ని మీరు తట్టుకోలేరు. మానసికంగా ఎంతో డిప్రెషన్ లోకి వెళ్లే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ముందు అయినా సరే మీకు జరిగినటువంటి ఈ యొక్క అనుభవం నుంచి చక్కటి గుణపాఠాన్ని నేర్చుకోండి. అంటే మీరు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే చాలా మంది స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం రీత్యానే ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి వలన జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఉంటాయని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యమూ లేదని చెప్పాలి. స్నేహం చేసే వ్యక్తుల యొక్క మనస్తత్వం మీ జీవితంపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ మూర్ఖంగా వాదించే వ్యక్తులతో స్నేహం చేస్తే గనక మూర్ఖపు స్వభావం మీకు కూడా అలవడే అవకాశం ఉంది. ఈ సామెత గురించి మన పెద్దవారు చెప్తూనే ఉంటారు. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారు అని మన పెద్దలు అంటూనే ఉంటారు కదండి. అదేవిధంగా మూర్ఖంగా వాదించే వ్యక్తులతో గనక సావాసం చేస్తే వారి యొక్క లక్షణాలు మీకు కూడా అంటుకుంటాయి. కాబట్టి ఇటువంటి వ్యక్తులతో మీరు దూరంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ అవ్వద్దు.
అలాగే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ఇంకొక అంశం ఏమిటంటే ఎప్పుడూ కూడా మీతో సఖ్యతగా ఉంటూ బాగా మాట్లాడుతూ మీతో పాజిటివ్ గా మీ వెనకాల గోతులు తీసే తవ్వే వ్యక్తుల్లో అస్సలు సావాసం ఇటువంటి వారితో చేయొద్దు. ఇలా చేస్తే మీ జీవితంలో అనేక రకాల ఇబ్బందులు కష్టాలు వచ్చేస్తాయి. వారు మీ పర్సనల్స్ తెలుసుకుని ఎవరికి చెప్పకూడదో వారికి మీ యొక్క రహస్యాలు మొత్తం కూడా చెబుతూ చెడు ప్రచారం చేస్తారు. అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్న వారితో మీ యొక్క బంధాన్ని మీరు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఒకవేళ వారికి తెలిసినా కానీ తెలియనట్టుగా ఉండాలి. మీరు ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ కప్పిపుచ్చే ప్రయత్నం వారు చేయాలి. అదే నిజమైన స్నేహం. ఇటువంటి స్నేహాన్ని విడిచిపెట్టొద్దు. ఇబ్బందులు కలిగించే స్నేహాన్ని దగ్గర చేసుకోవద్దు. మీతో స్నేహం చేసే వారి యొక్క ప్రభావం మీ జీవితం మీద ఉంటుంది అని వారిని ఎంపిక చేసుకునే విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని మీకు సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా నవంబర్ మాసం 30వ తేదీ శనివారం తిథి నాడు దిన ఫలాల్లో మీకు మిత్ర ద్రోహం అనేది కానవస్తుంది కాబట్టి జాగ్రత్త పడండి. ఒకవేళ మీకు అటువంటి పరిస్థితి ఎదురైతే గనక ఆ యొక్క పరిస్థితి నుండి చక్కటి గుణపాఠం నేర్చుకుని ఇక ముందైనా మీ యొక్క స్నేహితుల ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఈ రాశివారు శివారాధన మేలు కలగచేస్తుందని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా విష్ణు ఆరాధన, హనుమాన్ చాలీసా నిత్యము చేయండి. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యము కూడా పూజించండి. గోమాతను ఆరాధించండి. శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.